ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నెగ్గించడం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గ పరిధిలో చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రచారాన్ని చేపట్టారు. ఎందుకు గెలిపించాలన్న దానికి మీరందరూ గత 8 నెలల్లో మీరు చూస్తున్నారు. రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా సరే ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 6 లక్షల జాబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే ఎన్డీఏ సర్కార్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా 7.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అందులో 6.5 కోట్ల మంది 12 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వ్యక్తులు. 6.5 కోట్ల మందికి కూడా ఇప్పుడు జీరో ట్యాక్స్ లయబిలిటీ అయిపోయింది. అంటే మోస్ట్లీ ఇందులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉద్యోగస్తుల భారాన్ని ఎలా తీర్చాలనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించి వాళ్ళందరికీ కూడా జీరో ట్యాక్స్ లయబిలిటీ చేశాం. అలాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని నెంబర్ 1 పైన అది ఒక్కటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకుండా వేరే ఏది పెట్టకుండా అది ఒక్కటే 1 పైన వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఆయన గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రజలందరూ అక్కడ అన్ని ఫంక్షన్స్ చేసుకునేలాగా ఉపయోగపడేలాగా దాన్ని మంచి క్వాలిటీలో 100% కన్స్ట్రక్షన్ సార్. అలాగే పెద్దాపురం వంటపరకల హాస్పిటల్ నిర్మించడానికి మీ యొక్క ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? 100% చేస్తాం. అభివృద్ధి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని, అందులో పెద్దాపురం ఇంకా ఈయన చినరాజప్ప గారు నేతృత్వంలో చాలా బాగా ముందుకెళ్తుంది. ఎక్కువ నిధులు అన్నింటికన్నా నాకు తెలిసి మీరే తెచ్చుకున్నారు. మొత్తం సుమారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మొత్తం ఎప్పుడులాగే ది బెస్ట్ పని చేస్తున్నారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. దానికి 100% కృషి చేసి 100 పడకల హాస్పిటల్ చేస్తాం. ఒక్క విషయం, యువతకు అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగా చేస్తున్నాడు కనుక యువతని ప్రోత్సహించడం కోసం ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. తప్పనిసరిగా యువత అంతా కూడా మరి రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించవలసి కోరుతున్నాను. ఒకటి. రెండో విషయానికి వచ్చినప్పటికి పెద్దాపురం నియోజకవర్గంలో ఇన్స్టిట్యూషన్స్ని కోరుతున్నాను. ఇప్పుడు 3 ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 3 ఇన్స్టిట్యూషన్కి కూడా భూమి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఒకటి ఎన్సీసీ సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్రైనింగ్ సెంటర్ పెడుతుంది, 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. అలాగే కంచిపీఠం అన్నీ అభివృద్ధి చేస్తాం, పీఠం నుంచి అభివృద్ధి చేస్తామని చెప్పి 5 ఎకరాలు